అరే మామ! 'కూలీ' ట్రైలర్ చూసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యానురా! ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో ఇదే వీకెస్ట్ అని చెప్పాలి. వాళ్ళు ఏ సాంగ్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ ఈ ట్రైలర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పాలి. ఇది టీమ్ స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు. బికాజ్ రోజు రోజుకి ఈ సినిమా మీద విపరీతమైన హైప్ పెరిగిపోతుంది. అది టీమ్ క్రియేట్ చేసిన హైప్ కాదు. తెలుసు కదా, ఇన్‌స్టాగ్రామ్ వచ్చాక, యూట్యూబ్ వచ్చాక వాటిలో రీల్స్‌లో, షార్ట్‌లో ఏదైనా మంచి సాంగ్ రిలీజ్ అయితే చాలు దానికి రీల్స్ చేయడం, షార్ట్స్ చేయడం వల్ల ఆ సాంగ్ ఎక్కడో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. అలా ఎన్నో అంచనాల మధ్యన ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. సో అన్ని అంచనాలు మీట్ అవడం అంటే చాలా కష్టం. నార్మల్ గా అన్ని అంచనాలు లేకుండా ఈ ట్రైలర్ చూసుంటే నచ్చేదేమో. బట్ ఏంటంటే మన మనసులో ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి కాబట్టి ఆ అంచనాలు మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైలర్ అందుకోలేకపోయింది. ట్రైలర్ ఎలా ఉన్నా సరే సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ కాస్టింగ్ అలాంటిది. నాగార్జున ఉన్నాడు, ఉపేంద్ర ఉన్నాడు, సౌబిన్ సాహిర్ ఉన్నాడు. ఏదైతే ఏంటి మామ, 'కూలీ' సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఇంతకు ముందు 'లియో' సినిమాతో లోకేష్ కనగరాజ్ డిసప్పాయింట్ చేశాడు. కానీ ఈసారి భారీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ 'కూలీ'.